ఈ మధ్యకాలంలో టోల్ ప్లాజా కానివ్వండి, టోల్ గేట్స్ కానివ్వండి, ఈ పదం వినని వాళ్ళు, అలాగే టోల్ గేట్స్ యూజ్ చేయని వారు ఉన్నారు అంటే అది నిజంగా ఆశ్చర్యపోవాలి. ఎందువల్ల అంటే మన అందరికీ కూడా నిత్య జీవితంలో హైవేస్పై వెళ్తున్నప్పుడు కానివ్వండి, అలాగే పెద్ద పెద్ద బ్రిడ్జెస్ యొక్క నిర్మాణం సమయంలో కానివ్వండి, అలాగే మనం చూసినప్పుడు డీప్ టన్నెల్స్ ఎక్కడైతే ఉంటాయో, మనకు ముఖ్యంగా రాజస్థాన్ అటువంటి ప్రాంతంలో టోల్ గేట్స్ అనేవి చాలా ఎక్కువగా మనం చూస్తాం. ఈవెన్ మనకు కూడా ఇక్కడ నేషనల్ హైవేస్లో చాలా టోల్ గేట్స్ను మనం పాస్ అవుతూ వెళ్తూ ఉంటాం లాంగ్ జర్నీస్లో. మరి టోల్ గేట్స్ అనేటువంటి వాటి వల్ల ఉపయోగం ఏంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ అండ్ ఇట్స్ మెయింటెనెన్స్. మనం ఒక ప్రాంతంలో రోడ్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, కనెక్టివిటీ కానివ్వండి, లాజిస్టిక్స్ కానివ్వండి, డెవలప్మెంట్ జరగాలి అంటే రోడ్ కనెక్టివిటీ అనేటువంటిది అనివార్యం. కాబట్టి మంచి రోడ్స్ ఉండాలి, సిస్టమేటిక్ మెయింటెనెన్స్ ఉండాలి, బ్యాంకింగ్ ఉండాలి, అలాగే టెక్నికల్ కాన్ఫిగరేషన్స్ అన్నీ కనుక ఉన్నట్టయితే డెఫినెట్గా ఆ ప్లేస్ అనేది అభివృద్ధి పథంలో వెళ్తుంది. కాబట్టి వీటన్నింటినీ మనం సాధించాలి అంటే ఆ రోడ్ల నిర్మాణానికి లేదా టన్నల్స్ నిర్మాణానికి, బ్రిడ్జెస్ నిర్మాణానికి మనవంతుగా మనం ఒక కాంట్రిబ్యూషన్ అనేది చేస్తాం. దాన్ని టోల్ ఫీ అని అంటాం. మరి అటువంటి టోల్ ప్లాజాస్ ఈరోజు ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మనం తీసుకున్నట్టయితే ప్రమాదానికి నిలయంగా మారిపోతూ ఉన్నాయి. ఎందువల్ల మనం ఫోకస్ అలా పెట్టాము అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్యకాలంలో పెను ప్రమాదాలు జరిగాయి. మనం అందరం ఇంకా BMW కార్ యాక్సిడెంట్ను మర్చిపోలేదు. కాబట్టి అంత ప్రమాదం జరుగుతూ ఉంటే టోల్ ప్లాజా అనేటువంటిది ఒక ప్రొటెక్టివ్ ఏరియాగా, ఒక సెక్యూర్ ఏరియాగా, అలాగే ఒక సెన్సిటివ్ ఏరియాగా ఉండవలసినటువంటి ఆ ప్లేస్ ఎందుకు ఇలా ప్రమాదాలకు నిలయంగా మారిపోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2021లో ఇచ్చినటువంటి డైరెక్టివ్ ప్రకారం టోల్ ప్లాజాస్లో మనం RFID సిస్టంలో ఉన్నటువంటి ఫాస్ట్ ట్యాగ్ ఏదైతే ఉందో అది ప్రతి 4-వీలర్ వెహికల్ కూడా మ్యాండేటరీ చేశారు. మరి 4-వీలర్స్ ఎవరైతే ఆ టోల్ ప్లాజా గుండా వెళ్తూ ఉన్నాయో ఫాస్ట్ ట్యాగ్ అనేటువంటి సిస్టమ్ ద్వారా ఎలక్ట్రానిక్ పేమెంట్ అనేటువంటిది చేయటం, దానివల్ల క్యాష్లెస్ పేమెంట్ కావటం వల్ల మనకు అక్కడ ప్రయాణం కూడా ఈజీగా ఉంటుంది, అది స్కాన్ చేయటం కూడా ఈజీ అనేటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టింది. మరి ఇంతవరకు బాగానే ఉంది. కానీ నిజంగా టోల్ ప్లాజాల్లో ఆ ఏదైతే టెక్నాలజీ వాడుతున్నారో దాన్ని సరిగా అప్డేట్ చేస్తున్నారా, వినియోగిస్తున్నారా, ప్రయాణికులకు నిజంగా హ్యాజిల్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారా అంటే అది కాదనే మనం చెప్పాలి. ఎందువల్ల అంటే మనం చూసాం ప్రతి టోల్ ప్లాజా వద్ద కూడా బారులు తీరి ఉంటాయి వెహికల్స్. ముఖ్య కారణం ఏంటి అంటే టోల్ ప్లాజా ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళందరూ కూడా స్టాఫ్ను డౌన్ సైజ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి సపోజ్ ఒక 10 ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయనుకోండి, వాటిలో ఒక 6 to 7 మాత్రమే మెయింటైన్ చేయటం, అంటే 3 అలా ఇన్ అండ్ అవుట్గా మెయింటైన్ చేస్తూ మిగతా వాటిని క్లోజ్ చేయటం. వాటి వల్ల ఏమవుతోంది, క్లోజ్ చేయటం వల్ల మిగతా వాటిపై దాని భారం అనేటువంటిది, దాని యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది పడడం వల్ల క్యూ లైన్ సిస్టమ్స్ పెరిగిపోవటం. ఇది అతిపెద్ద ఇక్కడ ఉన్నటువంటి సవాల్గా మనం చూసినట్టయితే అన్నిటికంటే ఇంకా పెద్ద సవాల్ ఏంటి అంటే ఫాస్ట్ ట్యాగ్ సిస్టమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఎక్విప్మెంట్ అనేటువంటిది సరిగా లేకపోవడం వల్ల చాలా సందర్భాల్లో చూసాం. నేను కూడా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను. స్కాన్ అనేటువంటిది కాదు. దానివల్ల ఏమంటారంటే రిపీటెడ్గా కాస్త ముందుకన్నా వెహికల్ తీసుకొని రమ్మంటారు, లేదా కాస్త వెనక్కి వెళ్ళమంటారంటే ఆ బఫరింగ్ అనేటువంటి స్పేస్ అలొకేషన్ చాలా ఇబ్బందికరం. దీనివల్ల టైం వేస్ట్ అవుతుంది. ఇంకొకటి అక్కడ ఎలా ఉంటుందంటే పరిస్థితి అసలు మనం ముందు వెనక్కి కదలలేం. ఇక లేన్స్ ఉంటాయి కదా, అవి మారడం అంటే అసలు ఇంపాసిబుల్ అని మనం చెప్పుకోవాలి, ప్రమాదకరం కూడా. మరి ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ స్కాన్ కాకపోవడం, దానివల్ల కొన్ని సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి స్టాఫ్కు అలాగే ప్రయాణికులకు మధ్య వాగ్వాదం జరగటం, చాలా ఒక భీతావహమైనటువంటి వాతావరణం కూడా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఏదైనా స్పెషల్ అకేషన్స్ కానీ, సెలబ్రేషన్స్ కానీ, ఫెస్టివల్ టైమ్స్ మనం చూసినట్టయితే టోల్ ప్లాజా అంటే ఇట్ ఈస్ నెక్స్ట్ టు హెల్ అని మనం చెప్పొచ్చు. ఇక నరకం ఎక్కడో ఉండదు, టోల్ ప్లాజా దగ్గరే ఉంటుంది. మరి అటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంకొకటి అన్నిటికంటే కూడా ఒక డైమెన్షన్ ఎలా ఉందంటే అసలు టోల్ ప్లాజా అనేటువంటిది స్టార్ట్ కాక ముందే దానికి చాలా దూరం నుంచి విద్యుత్ దీపాలు ఉండాలి, సరైనటువంటి వెలుతురు ఉండాలి, లైటింగ్ అనేటువంటిది ఇట్ మస్ట్ బి అడెక్వేట్ అనేటువంటిది వన్ ఆఫ్ ది ప్రొవిజన్స్ ఫార్ ఎస్టాబ్లిషింగ్ టోల్ గేట్.
మరి నిజంగా అలా ఉందా అంటే లైటింగ్ సిస్టమ్ ఈజ్ వెరీ పువర్ అని మనకు జర్నలిజంలో ఉన్నటువంటి కొన్ని సంస్థలు చేసినటువంటి రీసెర్చ్లో చాలా స్పష్టంగా చెప్పారు. అక్రాస్ ది తెలుగు స్టేట్స్ ఎక్కడ కూడా చాలా టోల్ ప్లాజాస్లో చిమ్మ చీకటే ఉంది, కానీ అక్కడ లైటింగ్ అనేటువంటిది ఒకవేళ లైటింగ్ ఉన్నా కూడా చాలా తక్కువ లైటింగ్ ఉండటం వల్ల ఇది 2 రకాలుగా హాని చేస్తుందండి. ఒకటి ఏంటంటే ఆ మినిమం లైట్ ఉండటం వల్ల ప్రమాదాలు అయ్యేటువంటి అవకాశం ఒకటి. రెండవది ఏంటి అంటే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని అక్కడ రకరకాలైనటువంటి థెఫ్ట్ కానివ్వండి, రాబరీ కానివ్వండి, అలాగే అట్రాసిటీస్ అనేటువంటివి ప్రమాదాలు ఇలాగా మనుషుల మీద, వస్తువుల మీద, వెహికల్స్ మీద జరిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం డీప్ ఇంటూ ద నైట్, ఇప్పుడు మిడ్ నైట్ కానివ్వండి, అర్లీ అవర్స్ ఆఫ్ ద డే కానివ్వండి, చుట్టుపక్కల మామూలుగానే నిర్మానుష్యంగా ఉంటుంది. ఇవి ఉండటం కూడా హైవేస్ పైన ఉంటాయి కాబట్టి సఫిషియంట్ లైటింగ్ అనేటువంటిది, ప్రొటెక్షన్ అనేటువంటిది, అలాగే సీసీటీవీ సర్వీలెన్స్ అనేటువంటిది లేకపోవడం వల్ల ప్రమాదాలని మనమే కొని తెచ్చుకున్నట్టు ఆహ్వానించినట్టు అవుతుంది. ఇక అన్నిటికంటే ఇంకొక డైమెన్షన్ కూడా ఏంటంటే టోల్ ప్లాజాస్ వద్ద స్పీడ్ బ్రేకర్స్ అనేటువంటివి ఏర్పాటు చేయకపోవటం. ఒకవేళ చేసినా కూడా అవి డిస్టర్బ్ అయిపోవడమో లేదా అవి బ్రేక్ అయిపోవడమో అవి కూడా మనం చాలా సందర్భాల్లో చూసాం. దానివల్ల చిన్న చిన్న కార్లు అంటే సరే మనం సడన్ బ్రేక్ వేసి ఆపగలం, కానీ హెవీ వెహికల్స్ ఉంటాయి కదా, సమ్టైమ్స్ దే ఫెయిల్ టు స్టాప్. మరి వాటి వల్ల ఆ గేట్ క్రాష్ కావటం, అలాగే సమ్టైమ్స్ చాలా పెద్ద ప్రమాదాలు ఎదురుగా ఉన్నటువంటి వెహికల్ని కూడా ఢీకొనడం, ఇలాంటి ఆస్తి నష్టం కూడా మనం చూస్తున్నాం, ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి టోల్ ప్లాజాస్లో ఉన్నటువంటి ఈ ల్యాక్యుని మనం ఎందుకు ఈరోజు వీటి గురించి ఆలోచన చేస్తున్నామంటే హైవేస్పై ప్రయాణం అనేటువంటిది మనం అందరూ కూడా అనివార్యంగా చేస్తూ ఉంటాం. అది కంపల్సివ్ కాబట్టి మనకు ఎలాగో అలా వెళ్ళాలి. కాబట్టి వెళ్ళాలన్నప్పుడు టోల్ ప్లాజా అనేటువంటివి ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి మనం వీటిని తప్పించుకోలేం. మరి అలాంటప్పుడు వాటిని సైంటిఫిక్గా బిల్డ్ చేసుకోవడం, సిస్టమేటిక్గా మెయింటైన్ చేసుకోవడం, అలాగే ఎటువంటి ఇబ్బందులు లేకుండా. మరొక అంశం కూడా ఉందండి ఇందులో. ఎలా అంటే ఇప్పుడు హెవీ వెహికల్స్ ఉంటాయి, వాటికి కొన్ని టైమ్స్లో పర్మిషన్ ఉండదు. అప్పుడు ఆ వెహికల్స్ ఏం చేస్తున్నారంటే అసలు ఈ లైన్లకు చాలా దగ్గర పార్కింగ్ చేసి పెట్టేస్తున్నారు. మరి దానివల్ల కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు. ఎందువల్ల అంటే అంతంత పెద్ద వెహికల్స్ అక్కడ పార్క్ చేసి పెట్టడం వల్ల ఉన్న స్పేస్ అంతా కూడా తగ్గిపోతుంది ఇరువైపులా అలా కావటం వల్ల. ఇంకొక విషయం కూడా మనం చూసినట్టయితే కొన్ని టోల్ ప్లాజాస్లో ఇంటీరియర్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు మనకు కనిపిస్తుంది అక్కడ చిన్న చిన్న బిజినెసెస్ కూడా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మరి అది కూడా నిజంగా చెప్పాలి అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ మెనేస్ అని మనం చెప్పొచ్చు. మరి ఇలా రకరకాలైనటువంటి ఇబ్బందులు, అలాగే ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి టోల్ ప్లాజా అనేటువంటిది నిజంగా పద్ధతిగా మనం కన్స్ట్రక్ట్ చేసుకొని వాటిని గనక హ్యాజిల్ ఫ్రీగా నడిపించగలిగితే ప్రయాణాలు అనేటువంటిది నిజంగా సుఖవంతమే కాకుండా సౌకర్యవంతంగా ఉంటాయి, మరియు సురక్షితంగా కూడా ఉంటాయి. కాబట్టి టోల్ ప్లాజాను ఎవరైతే ఎస్టాబ్లిష్ చేస్తున్నారో వాళ్ళు ప్రజాహితమైనటువంటి ప్రజా సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. టోల్ తీసుకోవడం ఎంత ముఖ్యమో ఆ టోల్ ఇచ్చేటువంటి ఆ వ్యక్తికి మనం ఇచ్చే సౌకర్యాలు కూడా అంతే ముఖ్యం. కాబట్టి అండ్ హీ రియలీ నీడ్స్ ఆల్సో. మరి అది మనం అలా చేయవలసినటువంటి ఒక బాధ్యత, రెస్పాన్సిబిలిటీ కూడా వాళ్ళపై ఉంది. కాబట్టి అలా చేయాలి, మెయింటైన్ చేయాలి. స్టాఫింగ్ కూడా అడెక్వేట్గా పెట్టుకోవాలి. లైటింగ్ అనేటువంటిది సఫిషియెంట్గా ఉండాలి, అది చాలా ముఖ్యం. అలాగే సెక్యూరిటీ కూడా ఉండాలి. ఎందువల్ల అంటే కొన్ని సందర్భాల్లో మనకు సెక్యూరిటీ యొక్క అవసరం ఏర్పడవచ్చు. కాబట్టి మేబీ ఇప్పుడు విమెన్ ఆర్ ట్రావెలింగ్ అలోన్ అన్నప్పుడు అక్కడ ఏమైనా ఇష్యూస్ రావచ్చు. కాబట్టి సెక్యూరిటీ కవర్ అనేటువంటిది, ప్రొటెక్షన్ అనేది చాలా ముఖ్యం. చిన్నపిల్లలు ఉంటారు ప్రయాణాల్లో, కాబట్టి వీళ్ళందరికీ కావాల్సినటువంటి ఫస్ట్ ఎయిడ్ కానివ్వండి, అలాగే ఏదైనా ఒక చిన్న మెడికల్ ఎయిడ్ కానీ, అలాగే వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయగలిగినటువంటి, అలాగే డైరెక్ట్ చేయగలిగినటువంటి ఒక సామర్థ్యం ఉండాలి. అప్పుడు నిజంగా ఈ ప్రయాణాలు అద్భుతంగా ఉంటాయి. టోల్ ప్లాజాలు కూడా వాటి యొక్క ఏ ఉద్దేశంతో అయితే అవి అక్కడ ఉన్నాయో వాటి ఉద్దేశం కూడా సజావుగా నెరవేరుతుందని నేను భావిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.